మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఏమైనా జరుగుతుందా కదా? లేదంటే 18 కోట్లు, 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్క్ ద క్వశ్చన్ సార్. దేర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ గానే తయారైంది కంట్రీలో ఇప్పుడు. థౌసండ్స్ ఆఫ్ కిడ్స్ కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడిప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లమ్ అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్‌గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆహ్, ఒక వాళ్ళు పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుద్దంటే ప్రోగ్రెసివ్‌గా ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అయ్యి చనిపోతా ఉంటారనమాట. సో, వాళ్ళకి ఈ జీన్ గనక రీప్లేస్‌మెంట్ ఇస్తే అట్ ఎ యంగర్ ఏజ్ ఒక 6, 7 ఇయర్స్ ముందే గనక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్‌మెంట్ ఇస్తే మ్యాజికల్లీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్‌ని ఒక $2,000,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 క్రోర్స్. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది? అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్‌కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో, వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో, లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తా ఉంటాయి. ఇట్లా 17,00,00,000 ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఈ ఇంజెక్షన్ గురించే. సో, దిస్ ఈస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ రియల్లీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లమే ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్ అంతే. సో, ఇది నిజంగానే ఉంది. ఈ ఇంజెక్షన్ 17,00,00,000 అన్న ప్రాబ్లమ్ మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్‌గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐ యామ్. లేదు సార్. నేను అంత మెసేజింగ్ అంత ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు, వెంకటేష్ గారు. అంటే ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని గానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలలేరా? అంటే నా కోవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో ఒక అబ్బాయి వితౌట్ నేమింగ్ దెమ్ ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్‌కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికొచ్చారు. దట్ వాస్ వెన్ అప్పటి నుంచి నేను రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక 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 చైల్డ్‌కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అనంటే ఎక్కడో ఒక లెవెల్‌లో పేరెంట్స్‌గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17,00,00,000 ఉంటేనే నీ బాబునో, పాపనో కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్. ఆ పెయిన్‌ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్‌గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్‌తో ఆ ప్రాబ్లమ్‌ని సార్ లైఫ్‌లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. ఎస్ఎంఏ గురించి డిస్కస్ చేశారు కదా. ఎస్ఎంఏ అనేది ఇష్యూ డిజాస్టర్ అనేది బై బర్త్ వస్తుంది జెనెటికలీ. సో మన ట్రైలర్ చూస్తే 10 ఇయర్స్ బేబీకి సడన్గా వచ్చినట్టు అనిపించింది. సో ఇది బై బర్త్ చూపిస్తున్నారా లేదంటే సడన్గా? అంటే సార్ ద సిమ్టమ్స్ ఇస్ వాట్ ఎప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవుతాయి అన్నది డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఎందుకంటే అది ఎప్పుడైతే ఒక వైటల్ ఆర్గన్ మీద మీకు ఇంపాక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ బయటపడతాయి. కొంతమందికి 5 ఏళ్ళు కావచ్చు, కొంతమందికి పుట్టుకతోనే దానికి జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి చేసి వాళ్ళ బాడీలో జీన్ లేదని తెలుసుకుంటే తెలుస్తుంది. సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు ద బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టేకెన్ సర్టన్ క్రియేటివ్ లిబర్టీస్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. సో ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చెప్తున్నప్పుడు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నాను. దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్.